చైతన్యం సంకల్ప బలం ఛానల్ ప్రేక్షకులకు వీడియో సంచిక వీక్షకులకు అందరికీ నమస్కారం. నా పేరు మహాలక్ష్మి. ముందుగా చైతన్యం సంకల్ప బలం రథసారథి వారధి అయిన మన ఎడిటర్ తీగవరపు శాంతి గారి సంపాదకీయం చూద్దామా మరి? నమస్కారం. శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శశి ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, మార్చి నెల, చైతన్యం సంకల్ప బలం వీడియో సంచికకు స్వాగతం. ముందుగా మాఘమాస విశిష్టతను గురించి తెలుసుకుందామా? మాఘం అంటే యజ్ఞం. యజ్ఞ యాగాది క్రతువుకు మాఘమాసాన్ని శ్రేష్టమైనదిగా భావించేవారు. ఈ మాఘాది పద్యాన క్రతువులు జరిగే మాఘమాసం కనుక మాఘమైంది. మాఘస్నానం పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయటం మాఘమాసం యొక్క సాంప్రదాయం. మాఘమాసం మహిమ అఖమం. అఖము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింపచేసేది అనే అర్థాన్ని పండితులు చెబుతున్నారు. అందుకే మనకున్న మాసాలలో విశిష్టతను సంతరించుకుంది ఈ మాఘమాసం. ఇది మాధవునికి ప్రీతికరం. స్థూల అర్థంలో మాధవుడంటే భగవంతుడు. శివుడైనా కావచ్చు, విష్ణువైనా కావచ్చు. ఈ మాసంలో గణపతి, సూర్య తదితర దేవతల పూజలు, వ్రతాలు కూడా జరుగుతూ ఉంటాయి. మాఘ విశిష్టతను గురించి ముఖ్యంగా ఈ మాసంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది. ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్యుడు. అన్ని పూర్ణిమల్లోకి మాఘ, కార్తీక, వైశాఖ మాసాల్లో వచ్చే పౌర్ణిమలు ఎంతో ఉత్కృష్టమైనవి. వాటిని వ్యర్థంగా గడుపురాదని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. మాఘ పౌర్ణమి నాడు అలభ్యయోగం అని కూడా అంటారు. అంటే ఆ రోజున ఏ నియమాన్ని పాటించినా అది గొప్ప యోగం అవుతుంది. అలాగే కృష్ణపాఠ్యం అని, ఏకాదశిని విజయ ఏకాదశి అని, తిలద్వాదశి అని, కృష్ణ త్రయోదశిని ద్వాపరయుగంగా పేర్కొంటారు. మాఘ కృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి పర్వదిన వ్రతం జరుపుకుంటాం. ఈ విధంగా మాఘమాసమంతా అన్ని పర్వదినాలే. ఇక ముగ్గురు దిగ్గజాలకు భారతరత్న అవార్డు. కేంద్ర ప్రభుత్వం ఒకేసారి ముగ్గురు దిగ్గజాలకు భారతరత్న ప్రకటించింది. పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగులతో పాటు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్లను దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపిక చేసింది. బహుభాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో ముందడుగు వేయించిన అపర మేధావి, సాహితీ ప్రియుడు, మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న పురస్కారం దక్కింది. అన్నదాతల ఆత్మబంధువుగా పేరొందిన మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ హరిత విప్లవంతో దేశం ఆకలి తీర్చిన ఎంఎస్ స్వామినాథన్లు ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక అయ్యాడు. వారి సేవలను కీర్తిస్తూ భారతరత్న ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. అనంతరం ఈ ముగ్గురు దిగ్గజాలకు భారతరత్న ఇవ్వనున్నట్లు రాష్ట్రపతి కూడా ఓ ప్రకటనలో వెల్లడించడం జరిగింది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూర్ ఠాకూర్, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీలకు కేంద్రం ఇటీవలే దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో ఈ సంవత్సరం మొత్తం 5గురికి భారతరత్న ప్రకటించినట్లు అయింది. గతంలో ఎన్నడూ ఒకే సంవత్సరం ఇంతమందికి ఈ అవార్డు దక్కలేదు. 1999లో గరిష్టంగా 4గురికి ప్రకటించారు. ఇప్పటి వరకు మన దేశానికి 14 మంది పూర్తి స్థాయి ప్రధానమంత్రులుగా సేవలందిస్తే అందులో
8 మంది భారతరత్న పురస్కారానికి ఎంపికయ్యారు. ఇక మన తెలంగాణ బడ్జెట్లోకి వెడదామా మరి. 2024-25 సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఫిబ్రవరి 10వ తేదీ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రివర్గం శాసనసభ కమిటీ హాలులో సమావేశమై 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఆమోదించింది. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:25 వరకు బడ్జెట్ ప్రసంగం సాగింది. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు శాసన మండలిలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. రాజ్యాంగ పీఠికలోని అంశాలతో బట్టి విక్రమార్క ప్రసంగాన్ని ప్రారంభించారు. మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్, రాజీవ్ గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, నెహ్రూ, జ్యోతిబా పూలే చెప్పిన వ్యాఖ్యలను ప్రసంగంలో ప్రస్తావిస్తూ బడ్జెట్ ముగించారు. ఈ బడ్జెట్ వివరాల్లోకి వెళితే రాష్ట్ర బడ్జెట్ వివరాల్లో పాత బాకీలు తిరిగి చెల్లించడానికి 60%, ప్రాజెక్టులకు 40% వెచ్చించనున్నారు. సాగునీటి రంగానికి చేసిన కేటాయింపుల్లో అత్యధిక భాగం రుణాలు, వడ్డీలు తిరిగి చెల్లించడానికి కేటాయించనున్నారు. ఇక లాస్ నందిత మృతి పట్ల నేతల సంతాపం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్ నందిత అకాల మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రజల మద్దతుతో ఎన్నికై అకాల మరణం చెందడం అత్యంత బాధాకరం. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికై తన తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న ఆశయాలను ముందుకు తీసుకుపోతూ అందరి మనలను పొందిన నందిత అకాల మరణం చెందడం ప్రజలకు, పార్టీకి తీరని లోటని ప్రస్తావించారు నేతలు. అలాగే ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని కూడా తెలుపుతోంది మన చైతన్యం సంకల్ప బలం. 300 ఎకరాల్లో జీనోమ్ వ్యాలీ రెండో దశ. 300 ఎకరాల్లో 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో రెండో దశ జీనోమ్ వ్యాలీని నెలకొల్పనున్నామని, 1,00,000 కోట్ల పెట్టుబడితో 10 ఫార్మా విలేజీలను ఏర్పాటు చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైందని రేవంత్ రెడ్డి తెలిపారు. దీని ద్వారా మౌలిక సదుపాయాలతో పాటు 5 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయని సీఎం తెలిపారు. రహదారుల అప్గ్రేడ్కు ముఖ్యమంత్రి వినతి. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం పరిధిలోకి వచ్చే చౌటుప్పల్, ఆమనగల్లు, షాద్ నగర్, సంగారెడ్డి మధ్య 182 కిలోమీటర్ల మార్గాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సుముఖత వ్యక్తం చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ వెల్లడించింది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో గడ్కరీతో సమావేశమై చర్చించిన అనంతరం దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కేంద్ర మంత్రి అధికారులను ఆదేశించినట్లు సీఎంఓ ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. మహాజాతరలకు తరలి వచ్చిన భక్తకోటి. దక్షిణ భారత కుంభమేళాగా ప్రఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివాసీల ఆరాధ్య దేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుందుకు భక్తకోటి తండోపతండాలుగా వస్తారని ముందుగానే ఊహించిన ప్రభుత్వం వారి కోసం ఈ మహాఘట్టాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 110 కోట్ల రూపాయలతో ఏర్పాట్లను పూర్తి చేసింది. గవర్నర్ తమిళిసై సీఎం రేవంత్ రెడ్డి కూడా శుక్రవారం రోజు మేడారం వెళ్లి అమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. 5 తెలంగాణ వాసులకు జైలు నుంచి విముక్తి. దుబాయ్లో జైలు శిక్ష అనుభవిస్తున్న 5 తెలంగాణ వాసులకు విముక్తి లభించింది. నేపాల్కి చెందిన వాచ్మెన్ బహదూర్ సింగ్ హత్య కేసులో వీరికి తొలుత 10 ఏళ్లు జైలు శిక్ష పడింది. ఆ తర్వాత దుబాయ్ కోర్టు 25 ఏళ్లకు శిక్షని పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్ నేపాల్ వెళ్లి అతని కుటుంబ సభ్యులకు 15 లక్షల రూపాయలు చెల్లించి
క్షమాభిక్ష రాయించిన మారిన నిబంధనల వల్ల కోర్టు అంగీకరించలేదు. అనారోగ్య కారణాలు చూపుతూ నిందితుల తరపు న్యాయవాదులు మళ్లీ ప్రయత్నించగా దుబాయ్ కోర్టు 7 ఏళ్ల ముందే వారిని విడుదల చేసింది. 18 ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకోవడంతో ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ భావోద్వేగ వాతావరణం నెలకొంది. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మార్చి 19 వరకు ఇవి జరగనున్నాయి. ఇంటర్ మొదటి 2వ సంవత్సరాలకు కలిపి 9,80,970 మంది పరీక్ష రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,521 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షలను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. ఎవరైనా కాపీ కొట్టినా ఒక వ్యక్తికి బదులు మరో వ్యక్తి ఆ పరీక్షను రాసిన క్రిమినల్ కేసు నమోదు చేయనున్నారు. మోడీ తెలంగాణ పర్యటన. మార్చి 4-5 తేదీల్లో మోడీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. మార్చి 4వ తేదీన హోంమంత్రి అమిత్ షా పర్యటన రద్దయింది. మోదీ మరోసారి ప్రధాని కాకుండా ఎవ్వరూ ఆపలేరు. కిషన్ రెడ్డి. ప్రజల దృష్టిని మళ్లించేందుకే బారాస కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది, ప్రత్యారోపణలు చేస్తున్నాయి అని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బారాస రెండు కుటుంబ పార్టీలే. ఈ ఎన్నికల్లో పోటీకి బారాసాకు ఎలాంటి అజెండా లేదు. ఆ పార్టీకి ఒక్క సీటు రాకపోయినా జనానికి వచ్చే నష్టమే లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది అని, రాష్ట్రంలో కాంగ్రెస్పై వ్యతిరేకత మొదలైంది అని మక్తల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి అన్నారు. ఇక ఏపీ వార్తల్లోకి వెళ్దామా? ఏదైనా గ్రహానికి వెళ్ళి రిపోర్ట్ తేవాలా? ఏపీ హైకోర్టు ఆగ్రహం. గుంటూరు జిల్లాలోని వీరంకిపాలెంలో అక్రమ మైనింగ్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎం ప్రభుదాస్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాద్యంపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. 2 ఎకరాలకే అనుమతి తీసుకున్నారని, 60 ఎకరాలకు ఫెన్సింగ్ వేసే అక్రమ మైనింగ్ చేస్తున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. డీకే పట్టాభూముల్లో మైనింగ్ ఎలా చేస్తారని ఫిర్యాదులు వస్తున్నా ఎందుకు పట్టించుకోవట్లేదని 2 వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని గనుల శాఖను ఆదేశించింది. విలేకరులకు ఓ పక్క దాడులు, మరో పక్క తాయిలాలు. ఏపీలో జర్నలిస్టులపై, పత్రికలపై జరుగుతున్న దాడులను తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. వైసీపీ సర్కారు తీరుపై మండిపడుతూ జగన్ సర్కారు హయాంలో స్వేచ్ఛ లేకుండా పోయిందని మండిపడ్డారు. జగన్ వస్తాడంటే ఆపసోపాలే. విశాఖలో బుధవారం శారదాపీఠం వార్షికోత్సవానికి ముఖ్యమంత్రి రానున్న సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం పలకడానికి అధికారులు ఆపసోపాలు పడ్డారు. ఇటీవల ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలకు జనాలు లేకపోవడంతో ముభావంగా కార్యక్రమం ముగించి జగన్ వెళ్లిపోయారు. అందుకే ఈసారి జన సమీకరణకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేశారు. గత కొన్ని రోజులుగా విశాఖ నగరంలో పగటి వేడి ఎండాకాలాన్ని తలపిస్తోంది. ఇలాంటి సమయంలో 10 కిలోమీటర్ల మేర మహిళలను మిట్ట మధ్యాహ్నం రోడ్ల మీద నిలబెట్టడం అత్యుత్సాహమే అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇక జాతీయ వార్తల్లోకి వెళ్దామా మరి? గుజరాత్ తీరంలో 3,300 కేజీల డ్రగ్స్ స్వాధీనం. అరేబియా సముద్రంలో భారీ అంతర్జాతీయ స్మగ్లింగ్ రాకెట్ను భారత నౌకాదళం ఛేదించింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో జరిపిన సంయుక్త ఆపరేషన్ భాగంగా 3,300 కేజీల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. గుజరాత్లోని పోర్బందర్ తీరంలోని నౌక వాటిని సీజ్ చేసింది. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో డ్రగ్స్ను పట్టుకోవడం ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు. దేహానికి జింక్ అవసరమని నాణేలు, అయస్కాంతాలు మింగాడు. ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల యువకుడు 2 5 రూపాయల నాణేలు, 39 వివిధ
పరిమాణాల్లో ఉన్న 37 అయస్కాంతాలను మింగారు. కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్న అతన్ని సర్ గంగారాం ఆసుపత్రికి తరలించగా పరీక్షలు చేసిన వైద్యులు రోగి పొట్టలోనివి గుర్తించి అవాక్కయ్యారు. శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించినట్లు 7 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసినట్లు ల్యాప్రోస్కోపిక్ సర్జన్ తరుణ్ మిట్టల్ ఆధ్వర్యంలోని వైద్య బృందం తెలిపింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ నారిమన్ కన్నుమూత. ప్రముఖ న్యాయ నిపుణుడు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ నారిమన్ బుధవారం ఉదయం ఢిల్లీలో వారి స్వగృహంలో కన్నుమూశారు. వారికి 95 సంవత్సరాలు. ఇక గుజరాత్లో 341 ప్రాథమిక పాఠశాలల్లో ఒకే తరగతి గది. 2023 డిసెంబర్ నాటికి గుజరాత్లో 341 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఒకే తరగతి గదిలో నడుస్తున్నాయని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కుబేర్ దిండోర్ వెల్లడించారు. అలాగే విద్యా విభాగంలో 1400 ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కిరీట్ పటేల్ అసెంబ్లీలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇటీవలి కాలంలో శిథిలావస్థకు చేరిన తరగతి గదులను కూల్చివేయడం, విద్యార్థుల హాజరు తక్కువగా ఉండడం, కొత్త తరగతి గదులు నిర్మించేందుకు స్థలం లేకపోవడం వంటి కారణాలతో కొన్ని పాఠశాలల్లో ఈ పరిస్థితి నెలకొందని కుబేర్ దిండోర్ వివరించారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడాలంటే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులతో సహా అందరూ వాటిని మాత్రమే వినియోగించుకోవాలనే నిబంధన వస్తే అవి అన్నీ ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అటువంటి నిబంధన వచ్చి అన్నీ అభివృద్ధి చెందాలని ఆశిద్దామా మరి మనం? సైన్యంలో నర్సును వివాహానంతరం తొలగించిన కేసు. సైన్యంలో నర్సుగా పనిచేసిన నర్సును వివాహానంతరం ఉద్యోగం నుంచి తొలగించడంతో లింగ వివక్షణ చూపే ఏ చట్టాన్ని రాజ్యాంగం అనుమతించబోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సైన్యంలో పనిచేసిన ఓ మహిళను వివాహానంతరం తొలగించిన కేసు విచారణలో భాగంగా ఈ కీలక వ్యాఖ్యలు చేసే ఆమెకు 60 లక్షల బకాయిలు కూడా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక ఎన్నికల్లో గెలిచేందుకు భాజపా ఏదైనా చేస్తుంది కేజ్రీవాల్. ఎన్నికల్లో గెలిచేందుకు భాజపా ఏదైనా చేస్తుందని చండీగఢ్ మేయర్ ఎన్నిక చెల్లదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు నేపథ్యంలో భాజపాపై కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ప్రసంగించిన ఆయన భాజపా నిజ స్వరూపాన్ని భగవంతుడే ప్రజల ముందుంచాడన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు భాజపా ఎన్నికల్లో గెలవడం అనే ఘటన చండీగఢ్ మేయర్ ఎన్నిక నిరూపించిందన్నారు. ఇక అంతర్జాతీయ వార్తల్లోకి వెడదామా? ఉద్యోగులకు యాజమాన్య బాధ్యతలను అప్పగించిన బాబ్ మూర్ కన్నుమూత. 700 మంది ఉద్యోగులకు యాజమాన్య బాధ్యతలను అప్పగించిన బూట్ స్టేట్ మిల్ వ్యవస్థాపకుడు బాబ్ కన్నుమూశారు. ఒక్క సంస్థ లాభాల బాట పట్టిందంటే సాధారణంగా ఉద్యోగులకు జీతాలు పెంచడమో బోనస్లు ప్రకటించడమో చేస్తుంది. కానీ ఈ మిలీనీరు మాత్రం 700 మంది ఉద్యోగులకు తన కంపెనీ యాజమాన్య బాధ్యతలే అప్పగించారు. వీరికి సంస్థపై హక్కులు కల్పించిన బాబ్స్ రెడ్ మిల్ వ్యవస్థాపకుడు బాబ్ మూర్ కన్నుమూశారు. అమెరికాకు చెందిన ఈయన 1978లో చిరుధాన్యాల ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన కంపెనీని తన కృషితో ఉన్నత స్థాయిలో తెలిపారు. పాకిస్తాన్ ప్రధానిగా షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నివాజుల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ప్రధానిగా పిఎంఎల్ఎన్ అధ్యక్షుడు షహబాజ్ షరీఫ్, అధ్యక్షుడిగా పీపీపీ కో చైర్మన్ ఆసిఫ్ జర్దారీ బాధ్యతలు చేపడతారని పీపీపీ పిఎంఎల్ఎన్ నేతలు ప్రకటించినట్లు జియో న్యూస్ పేర్కొంది. బైడెన్కు ప్రత్యామ్నాయం మిషెల్ ఒబామా. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటి వరకు
డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో జో బైడెన్, రిపబ్లికన్ పార్టీలో డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. పోటీ వీరి మధ్య మాత్రమే ఉంటుందని విశ్లేషకులు అంటున్న తరుణంలో ఏ కారణం వల్లనైనా బైడెన్ను రీప్లేస్ చేయవలసి వస్తే బైడెన్ స్థానంలో మరొక అభ్యర్థిని ఎంపిక చేయడానికి సమ్మతిస్తున్నట్లు తెలిపారు. బైడెన్ ప్రత్యామ్నాయంగా పోల్లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అని, మాజీ విదేశాంగ మంత్రి హిట్లర్ క్లింటన్, కాలిఫోర్నియా గవర్నర్ గాబిస్ న్యూసోమ్, మిషిగన్ గవర్నర్ గ్రేజెన్ విట్మరీ, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామా పేర్లను ఉంచారు. వీరిలో అత్యధికంగా 20% మంది మిషెల్ అభ్యర్థిత్వానికి మొగ్గు చూపారు. ఇక టెక్సాస్ను కమ్ముకున్న కార్చిచ్చు 60 కౌంటీల్లో విపత్తుగా ప్రకటన. అమెరికా రాష్ట్రంలోని టెక్సాస్ రాష్ట్రం దావాగ్నుల్లో చిక్కుకుంది. సోమవారం మధ్యాహ్నం మొదలైన ఈ కార్చిచ్చులకు ఎండిపోయిన గడ్డి, గాలి తోడు కావడంతో, చూస్తుండగానే రెండింతలు కావడంతో అది పెద్ద మంటలుగా ఏర్పడ్డాయి. వీటిలో పెద్దదాన్ని స్మోక్ హౌస్ క్రీక్ ఫైర్గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్చిచ్చు కారణంగా అక్కడి ప్రభుత్వం చాలా చిన్న చిన్న గ్రామాలను ఖాళీ చేయిస్తోంది. ఆ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబాట్ పరిస్థితిని సమీక్షించి 60 కౌంటీల్లో విపత్తుగా ప్రకటించారు. దాదాపు 780 కిలోమీటర్ల పరిధిలోని 2 లక్షల ఎకరాల్లో ఉన్న వృక్షాలను ఈ అగ్నికీలలు దహించి వేశాయి. రాష్ట్ర ఉత్తర భాగంలోని ఇరుగ్గా ఉండే ప్రాంతంలో ఈ అగ్ని వ్యాపించడంతో తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్ర, దేశ, ప్రపంచమంతా ఉన్నటువంటి తరుణంలో మనం వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన ప్రజలు నోటుతో ఓటు కొనుక్కునే వారికి కాకుండా నిజంగా ఇబ్బంది పడేవారి అవసరాలు మాత్రమే తీరుస్తూ భావి తరాల జీవితాలను దృష్టిలో పెట్టుకొని, దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, విదేశాల నుండి మన దేశాన్ని జాగ్రత్తగా కాపాడగలిగే తెలివి ఉన్నవారిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని మీ సద్వినియోగమైన ఓటు హక్కును వినియోగించుకోండి. నిస్వార్థంగా ఉందాం. దేశ ప్రగతి గురించి ఆలోచిద్దాం. అదే రేపు మన పిల్లల జీవితం, భవిష్యత్తు అంధకారమయం కాకుండా ఆనందమయం చేస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. మీ చైతన్యం సంకల్పబలం ఎడిటర్ తేగవరపు శాంతి. నమస్కారం. ప్రసిద్ధ మమ భాస్కర అనే శీర్షికన రథసప్తమి గురించి, ఆ లోకసాక్షి అయిన సూర్య భగవానుడి గురించి ఎన్నో ఆణిముత్యాలంటి విషయాలను తన రచన ద్వారా తెలియజేశారు శ్రీమతి వి నిర్మల గారు. ఆ విషయాలను మనకి చదివి వినిపిస్తున్నారు శ్రీమతి గూడ రాధా గారు. అవేమిటో విందామా మరి? నా పేరు రాధ. ప్రసీద మమ భాస్కర రచించిన వారు శ్రీమతి వి నిర్మల. రథసప్తమి సూర్యుని పండుగ. ఆయన తేజోమయుడు. రక్తవర్ణంలో శోభిల్లే 8000 ప్రకాశవంతమైన కిరణాలతో ప్రకాశిస్తుంటాడు. తన కిరణాలతో నీటిని తాగి మేఘాల రూపంలో వర్షింపజేస్తూ ఉంటాడు. భక్తులకు సూర్యుడు ప్రత్యక్ష దైవం, చైతన్య ఆరోగ్య ప్రదాత. సూర్యుడు లేనిదే ఈ జగత్తు లేదు. సూర్యకిరణాలు ఎన్నున్నాయో సూర్యతత్వ రహస్యాలు, సూక్ష్మాలు అన్నీ ఉన్నాయని అనిపిస్తుంది. నేటి మన వైవస్వత మన్వంతర ప్రారంభం కూడా రథసప్తమి నాడే. చావు పుట్టుకలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న సూర్యుని గురించి వేదాలు పేర్కొన్న దానిని నేటి వైజ్ఞానిక పరిశోధనలు ధృవీకరిస్తున్నాయి. ఆయన ప్రతినిత్యం కనిపిస్తాడు. ప్రతి ప్రాణికి జీవత్వాన్ని, జీవితాన్ని అందిస్తాడు. అలిపే ఎరుగని అవిశ్రాంత యోధునిగా తూర్పు నుంచి పడమరకు అనంతరం సంచరిస్తూ లోకబాంధవునిగా కీర్తిని అందుకుంటున్న ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు.
విజ్ఞానపరంగా చూస్తే సూర్యుడు ఒక నక్షత్రం. ఆ నక్షత్రం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కొన్ని గ్రహాలు, వాటిలో ఒకటి భూమి. ఆ భూమికి సూర్యుడికి మధ్యన గల దూరం చాలా కీలకమైనది. ఇంతకంటే దగ్గరగా ఉన్న గ్రహాలు బూడిద మైదానాలు, దూరంగా ఉండేవన్నీ మంచు కప్పుకుపోయినవి. ఈ భూమి మీద మాత్రమే నీరుంది. అది కూడా మంచు, నీరు, ఆవిరి అనే 3 రూపాలలోనూ ఉంది. నీరే ప్రాణి పుట్టుకు ఆధారమైనది. నీరే మనిషి మనుగడకు ఆధారమైంది. సూర్యుడు జీవనాధారమైన పరమాత్ముడు. సమస్త జీవులకు సూర్యుడు అన్నదాత. సూర్యరశ్మిని వాడుకుని మొక్కలు పిండి పదార్థాన్ని తయారు చేస్తాయి, తాము పెరుగుతాయి. ఆ మొక్కల్ని తిని కొన్ని రకాల జంతువులు బ్రతుకుతాయి. మొక్కలను జంతువులు తిని మరికొన్ని ప్రాణులు మనుగడ సాగిస్తాయి. వీటినన్నిటికీ తిని మనిషి బతుకుతాడు. సూర్యుడు లేకుంటే తిండి లేదు. నేడు మనం అనుభవిస్తున్న ఇంధన శక్తికి సూర్యుడే ఆధారం. సూర్యుని వల్లనే వర్షాలు, నీరు అందుతాయి. వీటినన్నిటి ఆధారంగా విద్యుత్తు తయారవుతుంది. మరోసారి నీరుగా సూర్యుని వెలుగును వాడుకుని సౌరశక్తి పుడుతుంది. అన్ని ఇంధనాలకు సూర్యుడే. ఒక సూర్యుడు సమస్త జీవులకు మూలం అన్నట్లు సమస్త ప్రపంచానికి ఒకడే సూర్యుడు. భిన్న భిన్న దేశాలకు, భిన్న భిన్న జాతులకు, భిన్న భిన్న మతాలకు విభిన్నమైన దేవుళ్ళు ఉండవచ్చు. కానీ అందరూ ముక్త కంఠంతో దేవుడిగా భావించగలిగిన ఏకైక దైవం సూర్యభగవానుడే. ఆయన అగోచరుడు కాదు, ప్రత్యక్ష దేవత. ప్రాతకాలాన ఆయన తన ఉషకిరణాలతో మనల్ని అలరించిన, మిట్ట మధ్యాహ్న తాపంతో తపింపచేసిన, మొత్తం మీద మన మనుగడకు కారణమైన భూతుడైన చల్లని దేవుడు సూర్యుడు. మన మెరిగిన, మన దర్శించుకునే సృష్టికర్త, భర్త అన్నీ ఆయనే. సూర్యారాధన ఒక్క భారతదేశానికే పరిమితమైనది కాదు. ఈజిప్షియన్లు, బాబిలోనియన్లు, పర్షియా వారు సూర్యారాధకులే. గ్రీసు దేశంలో పూజింపబడిన హీలియస్, అపోలోలు సూర్యుని ప్రతిరూపాలే. హీలియస్ తన బంగారు రథంలో తిరుగుతూ అటు దేవతలకు, ఇటు మానవులకు వెలుగు ప్రసాదిస్తాడని నమ్మారు. హిందూ దేశంలో పరమేశ్వరుడిని ఎవరైనా వారి ఇష్టరూపంలో ఆరాధించేందుకు అవకాశం ఉంది. అలాంటి మార్గాల్లో ప్రధానంగా 6 మతాలు వేదంలో ప్రస్తావనకు వచ్చాయి. పరమేశ్వరుణ్ణి శివునిగా ఆరాధిస్తే శైవ మతం అవుతుంది. విష్ణువుగా ఆరాధిస్తే వైష్ణవం అవుతుంది. శక్తిగా ఆరాధిస్తే శాక్తేయం, గణపతిగా ఆరాధిస్తే గౌణపత్యం, సుబ్రహ్మణ్యునిగా ఆరాధిస్తే స్కాందులు అంటారు. ఇక సూర్యుడిని ఆరాధించేవారు సౌర మతానికి చెందిన వారు అవుతారు. సూర్యుని మాత్రమే దేవునిగా పూజించే సంప్రదాయం మన దేశంలో ఒరిస్సాలో మాత్రమే మిగిలింది. మిగతా దేశంలో సంక్రాంతికి మాత్రమే సూర్యారాధన జరుగుతుంది. కానీ సంధ్యావందనం, అర్ఘ్యప్రదానాలు, గాయత్రి, సావిత్రి ద్వారా సూర్యునికి మాత్రమే చేరుకుంటాయి. సంధ్యా సమయంలో సంధ్యావందనం చేయడం, గాయత్రి జపం చేయడం భారతీయ సాంప్రదాయం. ఇది ఏ కోరికలు లేని వందనం. ఆచమనం, సంకల్పం, ప్రాణాయామాదికాల తర్వాత అంగన్యాస, కరన్యాసాలు చేస్తారు. వీటి తర్వాత ఉపస్థానం, మంత్రజపం ఉంటాయి. సవిత్వదేవుణ్ణి, వరేణ్య రూపాన్ని ప్రార్థిస్తూ ఈ బుద్ధికి జ్ఞానాన్ని ప్రసాదించు, మాకు రక్షకుడిగా ఉండు, నీ దివ్య తేజస్సు మాకు మార్గదర్శమగుగాక అనే భావాలను మననం చేయడమే గాయత్రి జపం. అర్ఘ్యప్రదానం కూడా సూర్యునికి చెందుతుంది. ఎవరికైనా అనారోగ్యం సోకితే సూర్య నమస్కారాలు చేస్తారు. ఇలా నమస్కారాలు చేసే సమయంలో సౌరాన్ని అనుసంధానిస్తూ ఒక్కో భంగిమలో ఒక్కో విధంగా నమస్కారం చేస్తారు. అలాగే అరుణపారాయణం చేయించి తీర్థాన్ని తేవిస్తారు. ఆరోగ్యం భాస్కరాచ్చేత్. శ్రీ మహావిష్ణువు పాదాలు సృష్టించి బ్రహ్మదేవుడికిచ్చి వాటి ప్రకారం సృష్టి చేయమన్నాడు. బ్రహ్మ ఆ వేదాలను సూర్యుడికి నేర్పాడు. సూర్యుడు వేదాలను సంహితులుగా, మంత్రాలుగా విభజించి శిష్యులకు నేర్పాడు. శిష్యులు వర్గాలుగా విభజించి ఋషులకు నేర్పారు. వాటిలో ఒకటి ఆయుర్వేదం. ఒక్క మానవాళికే కాదు, సమస్త ప్రాణులకు సూర్యుడి వల్లనే ఆయుష్, ఆరోగ్యం లభిస్తున్నాయి. అందుకే ఆరోగ్యం భాస్కరాచ్చేత్ అన్నారు. మంచి ఆరోగ్యం, పరిపుష్టి,
తేజస్సు లభించాలంటే సూర్యారాధన చేయాలని పెద్దలు చెప్తారు. సూర్యుని కుటుంబం కశ్యప్ ప్రజాపతి, అదితి సూర్యుని తల్లిదండ్రులుగా వర్ణించబడ్డారు. విశ్వకర్మ కూతురు సంజ్ఞ. ఆమె అమిత సౌందర్యవతి. ఆమెను ప్రేమించాడు. ఆమె కూడా సూర్యుడిని వలచింది. ఇరువురికి వివాహం జరిగింది. వైవస్వతుడు, యముడు అనే ఇరువురు కుమారులు, యమున అనే కూతురు కలిగారు. క్రమంగా సూర్యుని వేడి ఎక్కువవుతూ వచ్చింది. సంజ్ఞ అంతటి తాపాన్ని భరించలేకపోయింది. తన నీడ తనలాగే ఉండడం చూసి నీడకు ప్రాణం పోసి ఛాయ అని పేరు పెట్టి తన బదులు తన భర్తతో కాపురం చేయమని పంపించింది. నా బిడ్డలకు నీ బిడ్డలుగా చూసుకోవాలని కూడా చెప్పింది. సంజ్ఞ పుట్టింటికి వెళ్ళింది. చాలా కాలం గడిచింది. అల్లుడు ఎన్నాళ్లకు వచ్చి పిల్లని తీసుకెళ్ళకపోవడం చూసి విశ్వకర్మ కుమార్తెను మందలించాడు. గత్యంతరం లేక సంజ్ఞ మళ్ళీ భర్త వద్దకు బయలుదేరింది. కానీ మళ్ళీ తన భర్త తీవ్రత గుర్తొచ్చి భయపడి ఒక అడవికి చేరి ఆడగురంగా మారి తపస్సు చేసుకుంటూ ఉండిపోయింది. సూర్యుడికి ఛాయకు సావర్ణి, శని అనే కుమారులిరువురు, తపతి అనే కూతురు కలిగారు. తనకు సంతానం కలిగినప్పటి నుంచి ఛాయ మనసు మారిపోయి సంజ్ఞ సంతానాన్ని సవితి పిల్లలుగానే చూడసాగింది. కొన్నాళ్లకు సూర్యుడికి అసలు నిజం తెలిసింది. సంజ్ఞను వెతుక్కుంటూ వెళ్ళి ఆమె ఉన్న అడవికి చేరుకున్నాడు. తాను కూడా గుర్రం రూపం ధరించాడు. వారికి పుట్టిన బిడ్డలే అశ్విని దేవతలు. సూర్యుడు అంతర్ధానంతో లోకాలన్నీ తల్లడిల్లిపోయాయి. తిరిగి సూర్యుడు స్వస్థానానికి వెళ్ళక తప్పలేదు. ఈ లోపున విశ్వకర్మకు కూడా అసలు సంగతి తెలిసింది. సూర్యుడు వేడి తగ్గించడానికి ఆయనను సానపట్టారు. అందువల్లనే సూర్యునికి తారాణి అని పేరు వచ్చింది. పరబ్రహ్మ స్వరూపం. సకల జీవరాశులకు చైతన్యాన్ని కలిగించేవాడు సూర్యుడు. అటువంటి సూర్యభగవానుడు పరబ్రహ్మ స్వరూపుడేనని బ్రహ్మపురాణం చెప్తుంది. సూర్యుడు లేనిదే జగత్తు లేదు. సూర్యుడిని ద్వాదశాత్మగా పిలుస్తుంటాం. అంటే మనకు ఉండే 12 నెలల్లో సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో పేరుతో వెలుగొందుతూ కాలచక్రాన్ని నడిపిస్తూ ఉన్నాడు. కనుక ద్వాదశాత్మ అయ్యాడు. 12 నెలల్లో సూర్యుడు 12 రూపాలలో 12 పేర్లతో తన పరివార జనంతో పరిభ్రమిస్తూ ఉంటాడు. దాతామిత్రో ర్యమాశక్రో వర్ణస్వంస ఏవచ భగో వివస్వాన్ పూషాచ సవిత దశమస్తధా ఏకాదశస్తధా త్వష్టా ద్వాదశో విష్ణురుచ్యతే జరఘన్యజస్తు సర్వేషామాదిత్యానాం గణాధిక. అనగా దాత, మిత్రుడు, ఆర్యముడు, శక్రుడు, వరుణుడు, అంశుడు, భగుడు, వివస్వంతుడు, పూషుడు, సవిత, త్వష్ట, విష్ణువు. వీరిలో సూర్యుడు అనే పేరు లేనే లేదు. కానీ మనకు ద్వాదశాదిత్యులు అంటే 12 మంది సూర్యులు అని భావం. ఈ విధంగా 12 మాసాలలోనూ 12 పేర్లతో సూర్యుడు లోకపాలన చేస్తూ ఉంటాడు. ప్రతి మాసంలోనూ గంధర్వుడు, సర్పం, అప్సరస, యక్షుడు, ఋషి, రాక్షసుడు అనే 6గురితో కలిసి ఉంటాడు. ఋషులు సూర్యునికి ఇష్టమైన వేదాన్ని పఠిస్తూ ఉంటారు. గంధర్వులు గానం చేస్తూ ఉంటారు. అప్సరసలు నృత్యం చేస్తుంటారు. యక్షులు రథాన్ని అలంకరిస్తూ ఉంటారు. రాక్షసులు వెనుక నుండి రథాన్ని ముందుకు తోస్తూ ఉంటారు. సూర్యుడిని కొందరు ఋషులు సవిత్వరూపిణిగా వర్ణించారు. విశ్వామిత్రుడు కనిపెట్టిన గాయత్రీ చందం సవిత్వ దేవలోకమే. సవిత్వరూపమైన సూర్య తేజస్సుకు పరబ్రహ్మాత్మక తేజస్సుగానే అర్థం చెప్పారు. ఋగ్వేదంలోని ఉషోదయ వర్ణనలు అద్భుత కవితాత్మకాలు, పాశ్చాత్యులను కూడా పరవశింపజేసిన వర్ణనలు అవి. సూర్యుడిది బంగారు రథం. దానికి ఒకటే చక్రం. ఆ చక్రానికి 6 ఆకులు, రథానికి 7 గుర్రాలు. చక్రం సంవత్సరానికి ప్రతీక. ఆకులు 6 ఋతువులు, 7 గుర్రాలు, 7 కిరణాలు. సూర్యుడు కాలానికి కర్త. ఆ విషయాన్ని ప్రాచీనులు ఇలా ప్రతీకాత్మకంగాను కథల రూపంలోనూ బోధించారు. అయితే
ప్రాచీన గ్రంథం అరుణం ప్రకారం సూర్యునికి ఒకే అశ్వం ఉండేదని, సూర్యునికి గమనం ఒకటేనని, దాని సంజ్ఞానామవాచకం సప్త. సప్త అనే పేరు గల అశ్వం ఒకటేనంటుంది. సప్తం నామం అశ్వ ఏక ఏవ, అంతేకాని 7 గుర్రాలు కావు అని చెప్తుంది అరుణం. సూర్యకిరణాలు 7 కర్మ, మన మాంసనేత్రాలకు కనపడేవి మాత్రమే 7. అతి నీలలోహితాది కిరణాలు అర్బుజం లెక్కించడానికి వీలు కాకుండా ఉంటాయి. రథం అంటే మన కంటికి కనపడే సూర్యగోళమే. సూర్యదేవతా చైతన్యానికి రథం శరీరం. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు అని శరీరాన్ని రథం అంటుంది కఠోపనిషత్తు. రథమెక్కి మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సూర్యుడి కిరణాలు రోగనాశకాలు. అందులోనూ సూర్యుని మొదటి కిరణాలకు మరింత మహిమ ఉంటుందంట. వాటి పేర్లు సుషమ్నం, హరికేశు, విశ్వకర్మ, విశ్వచ్యస, సంపద్వసు, ఆర్వాదము, స్వరాడ్వసు. పేర్లను స్నానానంతరం జపించి సూర్యనారాయణునికి నమస్కారం చేయాలి. మన దేవతారాధన ఎప్పుడూ సూర్యునితో ప్రారంభం కావాలి. తరువాత అంతరంలో అంటే హృదయంలో భగవంతుణ్ణి అన్వయించుకోవాలి. ఆదిత్య హృదయంలో ఈ క్రమమే మనకు కనిపిస్తుంది. అనేక ఉపనిషత్తుల్లో అంతరాదిత్యోపాసన అనేది కనిపిస్తుంది. ఈ అంతరాదిత్య మండలంలో బంగారు రంగు కలిసిన పురుషుడు ఉన్నాడని తెలుస్తుంది. ఈ రకంగా సూర్యోపాసన నేటికి ఉంది. ఉపాసన చేయలేని వారికి అతి సులభమైన సూర్యమంత్రాలు, ఆదిత్య హృదయం వంటి వాటిని కూడా మన ఋషులు తెలియజేశారు. మన సంస్కృతిలో సౌరమే తొలిమతం అన్నది కాదనలేని సత్యం. సృష్టి లయలు సూర్యుని వల్లనే జరుగుతున్నాయని సూర్యోపనిషత్తు సూచించింది. జీవులలో చైతన్యం నింపడం ద్వారా పోషక బాధ్యతలు నిర్వహిస్తున్నాడు సూర్యనారాయణుడు. సూర్యరశ్మి నుంచి పోషకాలు, విటమిన్లు లభిస్తాయని ఆధునిక విజ్ఞానం కూడా చెప్తోంది. సూర్యునిలోని ఉన్నంత రోగ నిరోధక శక్తి, ఔషధతత్వం మరి ఎక్కడా లేదు. కృష్ణ యజుర్వేదం తైత్తరీయ అరణ్యకంలో సూర్య నమస్కార ప్రక్రియ విశేషమైనదని ఆధునిక శాస్త్ర విజ్ఞానం కూడా అంగీకరించింది. శ్రీరాముడు రావణునితో యుద్ధానికి సమాయుక్తమయ్యే ముందు అగస్త్య మహాముని ఉపదేశించిన ఆదిత్య హృదయాన్ని పఠించాడు. యుద్ధంలో రావణుణ్ణి సంహరించాడు. మయూరుడనే మహాకవి హర్ష చక్రవర్తి ఆస్థానంలో క్రీస్తు శకం 7వ శతాబ్దంలో ఉండేవాడు. సూర్యోపాసన చేసి తనకు శాపవచనంగా కలిగిన కుష్ఠవ్యాధిని నివారించుకున్నాడని చెప్తారు. సూర్య శతకంలో 100వ శ్లోకం ప్రకారం సూర్యుడు అనే దేవుడు మనకు ఆత్మబంధవే కాదు, ఆత్మమిత్రుడు కూడా. ఆచార్యుడే కాదు, ప్రభువే కాదు, రక్ష చక్షువే కాదు, దీపమే కాదు, గురువే కాదు, తండ్రి మాత్రమే కాదు, జీవనం మాత్రమే కాదు, జగత్కారణం మాత్రమే కాదు, వీటిలన్నిటికీ మించినవాడు, మనతో పలానా సంబంధం కలవాడు మాత్రమే అని చెప్పడానికి వీలు లేనివాడు అని శ్లోక తాత్పర్యం. సూర్యుడు భక్తుల అభీష్టాలను తీర్చే కరుణామయుడు. ఆయన కృప వల్ల శ్రీకృష్ణుడికి పుత్రుడైన సాంబునికి దుర్వాసముని శాపంతో కుష్ఠవ్యాధి సోకింది. సాంబుడు భక్తితో సూర్యోపాసన చేయడం వల్ల నివారణ అయ్యింది. ప్రవరాఖ్యుడు సూర్యోపాసనతో తన చర్మవ్యాధి నుండి స్వస్థతను పొందాడు. కర్ణుడు, సత్రాజిత్తు వంటి వారెందరూ సూర్యుడిని ఉపాసించి ధన్యులయ్యారు. యాజ్ఞవల్కుడు సూర్యోపాసన చేసి శుక్ల యజుర్వేదాన్ని వెలుగులోకి తెచ్చాడంటారు. హనుమంతుడికి, యాజ్ఞవల్కుడికి వేదశాస్త్రాలు నేర్పినవాడు సూర్యుడు. ఆంజనేయుడు సూర్యుని శిష్యుడై నవ్యవాకరణ పండితుడయ్యాడు. వనవాసంలో ఉన్న ధర్మరాజు ప్రార్థించగా ఎన్నటికీ నిండుకొనని అక్షయ పాత్రనిచ్చి ఆదరించిన వాడు సూర్యుడు. జగత్సాక్షి అయిన ఆ సూర్యభగవాన్ని గురించి వేల వేల విశేషాలు, వింతలు సౌరపురాణం ఎంత ముచ్చటించుకున్నా తనివి తీరంది. అది అనంతం, అజరామరం. వినాయకుడు నివేదన ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, శక్తి స్తోత్ర ప్రియ, విష్ణువు అలంకార ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు. భక్తితో వినయ విధేయతలతో
సూర్యుని నమస్కరిస్తే ఆయన దయ మనపై ప్రసరిస్తుంది. ఆరోగ్యంతో ఆనందంగా జీవించగలుగుతాం. త్రిమూర్తుల ఏకీకృత స్వరూపమే భాస్కరుడు. ఉదయం బ్రహ్మగా, మధ్యాహ్నం శివుడుగా, సాయంత్రం విష్ణువుగా ప్రభాకరుడు ప్రకటితమవుతున్నాడు. అందుకే ఆదిత్యుణ్ణి స్త్రీ పురుష కీర్తిగా కీర్తిస్తారు. రథసప్తమి నాడు ఏమి చేయాలి? ఆనాడు సూర్యోదయానికి ముందు సుమారుగా 25 నిమిషాల ముందు అరుణోదయ వేళలో సూర్యునికి ఇష్టమైన జిల్లేడు ఆకులు, రేగిపండు శిరస్సుపై ఉంచుకుని వాటి మీద నుంచి నీళ్లు పోసుకుని శిరస్నానం చేయాలి. తరువాత సూర్యునికి నమస్కరించాలి. ఆదిత్య హృదయం, ఇతర సూర్య స్తోత్రాలు పఠించాలి. ఆనాడు తులసికోట వద్ద శుద్ధి చేయాలి. పసుపు కుంకుమలతో అలంకరించి ముగ్గుల మీద గొబ్బి పిడకలను కుంపటిగా అమర్చాలి. దానిపై కొత్త గిన్నెలో ఆవు పాలు, పొంగలి వండాలి. ఈ క్రమంలో పాలను 3 సార్లు పొంగనివ్వాలి. పొంగలి వండిన తర్వాత చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసుకోవాలి. కొత్త చీపురు పుల్లల సహాయంతో చిక్కుడుకాయలను రథాకారంలో అమర్చాలి. తులసి కోట ముందు వేసిన ముగ్గుపై ఉంచాలి. ఆ రథం మీదకు సూర్యదేవుని ఆవాహన చేయాలి. రథం ముందు 15 చిక్కుడు ఆకులు పరిచి వాటిలో ఇంతకు ముందు వండిన పొంగలి పెట్టాలి. వీటిలో 5 ఆకులు అగ్నిదేవునికి, 5 ఆకులు తులసిమాతకు, 5 ఆకులు సూర్య భగవానునికి నివేదన చేయాలి. సమంత్రకంగా షోడశోపచారాలతో ఆదిత్యునికి అర్చనలు చేయాలి. రథసప్తమి నాడు చేసే పూజల్లో అనేక ప్రాంత ఆచార భేదాలు కనిపిస్తాయి. కొందరు 7, 9 ఆకుల్లో నివేదన పడతారు. నివేదన చేసిన ప్రసాదాన్ని భక్తులు సేవిస్తే మధురాతి మధురంగా ఉంటుంది. రథసప్తమి వ్రతం వల్ల శారీరక రోగాలతో పాటు 7 జన్మల పాపం నశిస్తుంది. ఈ వ్రత ఫలితంగా శారీరక, ఆధ్యాత్మిక తేజస్సు కలుగుతుంది. రథసప్తమి ఆదివారం కలిసి వస్తే అది మరింత విశేష ఫలితాలను కలిగిస్తుందని, ఆ రోజు చేసే అర్చన ఫలితంగా అపమృత్యు భయం తొలగుతుంది. జిల్లేడు ఆకులు, బదలీ ఫలాలు, గరికపోచలు, చందనంతో కలిసిన అక్షతలు తీసుకొని సమంత్రకంగా సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఆ తర్వాత నువ్వుల పిండితో చేసిన అప్పాలు నివేదన చేయాలి. ఈ మాఘమాసంలో ద్వాపర యుగం ప్రారంభమైందని పురాణాలు చెప్తున్నాయి. త్రేతాయుగంలో రామసేతు నిర్మాణం మొదలైంది మరియు సరస్వతీదేవి జన్మించినది. ఈ పవిత్ర మాసంలో ఏ ఒక్క రోజైనా త్రివేణి సంగమ స్థానంలో ఆచరించే స్నానం కోటి పుణ్య స్నానాలతో సమానం. రథసప్తమి పండుగ పురస్కరించుకుని తిరుమలలోని మలయప్ప స్వామి ఒకే రోజున 7 వాహనాలపై ఊరేగి భక్తులకు కనువిందు చేస్తాడు. ఈ విధంగా శ్రీవారు ఉత్సవమూర్తిగా దర్శనమివ్వడం ఆర్ద్ర బ్రహ్మోత్సవం అని పిలుస్తారు. లక్షలాది భక్తులు ఈ ఆర్ద్ర బ్రహ్మోత్సవంలో పాల్గొనడం ఒక విశేషం. రథసప్తమి పురస్కరించుకుని భక్తులు వేల సంఖ్యలో అరసవెల్లి శ్రీ సూర్య దేవాలయంలో ప్రవేశించి స్వామివారి నిజరూపం దర్శించి ధన్యులవుతారు. నందికొట్కు, తిరుచానూర్, గొల్లల మామిడాడ, సికింద్రాబాద్, తిరుమలగిరి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు, ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. సూర్య భగవానుడు ప్రతి ఆలయంలోనూ నవగ్రహ మండపంలో కొలువుదీరి ఉంటాడు. ఒకటే వెలుగై 2 కళ్లకు చూపునిస్తూ 3 జగత్తులలో నిండి 4 ముఖాలు గల బ్రహ్మతో స్తుతింపబడుతూ 5 భూతాలలో వ్యాపించి 6 ఋతువులను కలిగిస్తూ 7 ఋషులతో పొగడ్తలను అందుకుంటూ 8 దిక్కులను 9 నవకాంతులతో వెలుగొందే సూర్యుని సహస్ర కిరణాలు మీకు శుభం కలిగించుగాక. ఆదిత్యాయ నమో నమః. పురాణ ఇతిహాసాలలోని ఎంతోమంది శ్రీమూర్తుల గురించి అద్భుతంగా తన రచన ద్వారా మనకి తెలియజేస్తున్నారు శ్రీ పాలకుర్తి రామ్మూర్తి గారు. స్త్రీలోని స్వాభిమానతకు ప్రతీక దేవయాని. మరి ఆయన రచించినటువంటి దేవయాని గురించి ఇప్పుడు మనకు చదివి వినిపిస్తున్నారు శ్రీమతి శకుంతల గారు. ఆ కథ ఏమిటో విందామా మరి? నమస్కారం, నా పేరు శకుంతల. ఈరోజు శీర్షిక స్త్రీలోని స్వాభిమానవతకు ప్రతీక దేవయాని. రచన శ్రీ పాలకుర్తి రామమూర్తి గారు. పురాణాలను లేదా ఇతిహాసాలను
పురాణాలను లేదా ఇతిహాసాలను పరిశీలించినప్పుడు వాటిలో పలు స్త్రీ పాత్రలు అత్యున్నత వ్యక్తిత్వానికి ప్రతీకలుగా కనిపిస్తూ ఉంటాయి. స్త్రీ పాత్రలను చిత్రించడంలో మతాలు వారికి పాతివ్రత్య అంశాన్ని అంటగట్టి అదే అత్యున్నత ధర్మమని, అలాంటి స్త్రీలే ఉత్తమ స్త్రీలని ప్రచారం చేయడం కనిపిస్తుంది. కొన్ని స్త్రీ పాత్రలను వివేకహీనమైన మరబొమ్మల పాత్రలుగా, అబలలుగా, భర్తల చాటున తమ జీవితాలను ముగించుకున్న స్త్రీలుగా చిత్రించినవి కనిపిస్తూ ఉంటాయి. ఈ రెండిటికీ భిన్నంగా ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా తమ వివేచనను, విజ్ఞతను, స్పృహను చూపి ఆ ప్రమాదాలను అధిగమించి ఈనాటి స్త్రీలకు కూడా మార్గదర్శనం చేయగలిగిన పాత్రలు అనేకం పురాణ ఇతిహాసాలలో కనిపిస్తూ ఉంటాయి. నిజానికి ఒక స్త్రీ పాత్రను వ్యక్తిగా తీసుకొని ఆ పాత్ర ఆయా సందర్భాలలో ప్రవర్తించిన విధానాలను, ఆపత్కాలంలో వారు ప్రదర్శించిన ధైర్య సాహసాలను, స్వతంత్ర ప్రతిపత్తి, వివిధ మనోవృత్తులు, లోకజ్ఞానం, కార్యదక్షత, ఆత్మాభిమానం, వారి గుణగణాలను పరిశీలిస్తే నేటి కాలానికే కాదు భావితరాలకు అనుగుణమైన సమగ్ర సంపూర్ణ వ్యక్తిత్వాన్ని ప్రపంచానికే అందించడం సాధ్యపడుతుంది. అలాంటి పాత్రలలో మహాభారతంలో దేవయాని పాత్రను పరిశీలిస్తే సంపూర్ణ స్వాభిమానానికి నిలువెత్తు దర్పణంగా ఆమె నిలుస్తుంది. దేవయాని రాక్షస గురువైన శుక్రాచార్యులకి ఇంద్రుని కుమార్తె అయిన జయంతికి జన్మించిన కుమార్తె. కాలక్రమంలో కురువంశానికి చెందిన యయాతి మహారాజుకు భార్యగా మారింది. తండ్రి శుక్రాచార్యులు మృత సంజీవని విద్యను కనిపెట్టడం వల్ల తద్వారా సాక్షాత్తు రాక్షసరాజే శుక్రాచార్యులను సేవించడం కారణంగా అతనికి ఆ రాజ్యంలో అత్యంత గౌరవస్థానం దక్కింది. ఆ శుక్రాచార్యులకు గారాల కూతురు కావడం వల్ల ఆయన పంచప్రాణాలు ఆమెలో నిక్షిప్తం అయినట్లుగా ప్రవర్తిస్తూ ఆమె ఏది కోరినా క్షణాలపై అమర్చేవాడు తండ్రి. దానితో సహజంగా అమాయకురాలే అయిన ఆమెలో అభిజాత్యం అధికంగా కనిపిస్తుంది. ఆమె ఎంతటి ఉన్నత గౌరవాన్ని పొందుతూ ఆ రాజ్యంలో జీవిస్తున్నా ఆమె జీవితంలో ఎదురైన ఇరువురి ముఖ్యమైన వ్యక్తుల వల్ల ఆమె జీవితం అనుకోని మలుపులు తిరిగింది. మొదటి వ్యక్తి దేవగురువైన బృహస్పతి కుమారుడు కచుడు. రెండవది ఆ రాజు కూతురు తనకు అత్యంత ఇష్టమైన స్నేహితురాలైన శర్మిష్ఠ. ఈ ఇరువురి ప్రభావమే ఆమె జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పింది. ఆ కాలంలో దేవతలకు, దానవులకు ఎక్కువగా యుద్ధాలు జరుగుతూ ఉండేవి. వృషపర్వుడనే రాక్షసరాజు గురువైన శుక్రాచార్యుల వద్ద మృత సంజీవని విద్య ఉన్నది. అది మరణించిన వారిని జీవింపచేసి అమరత్వాన్ని ప్రసాదించే విద్య. దానివల్ల రాక్షసుల సైన్యానికి మరణం లేకపోవటం, ఆ విద్య లేని కారణంగా దేవతల సైన్యం మరణించడం జరుగుతూ ఉండేది. దానితో వెద చెందిన దేవతల గురువైన బృహస్పతి కుమారుడైన కచుని శుక్రాచార్యుడు వద్ద శిష్యరికం చేసి మృత సంజీవని విద్యను ఏ విధంగానైనా సాధించాలని లక్ష్యాన్ని ఇచ్చి పంపారు. కచుడు వెళ్ళాడు. కచుడు శుక్రుని వద్దకు వచ్చే వరకు దేవయాని అప్పుడే యవ్వన దశలోకి అడుగు పెడుతూ ఆయా భావనలో క్రొత్తగా కనిపిస్తున్న లోకాన్ని ఆలోకిస్తూ ఊహాలోకాల్లో విహరిస్తూ ఆనందిస్తున్న యవ్వనవతి. కచుడు కూడా సుకుమారుడు, నియమవ్రతుడు, మృదుమధుర ప్రియవచన పారకుడు. గురువుగారైన శుక్రాచార్యుల మనసును గెలిచిన వాడే కాక తనను అలరించి ప్రసన్నతనుగా చేసుకొని ఆనందింపచేస్తున్నవాడు. కచుని లక్ష్య సాధనలో శుక్రాచార్యుల అనుగ్రహం కంటే దేవయాని అనుగ్రహమే అధిక ప్రయోజనకారి. ఆ విషయంపై స్పష్టత కలిగిన కచుని ప్రవర్తన కూడా తదనుగుణంగా ఉండడం, ఇరువురు సమవయస్కులు కావటం, స్త్రీ పురుషుల ఆకర్షణ ఇలాంటి కారణాల వల్ల సహజంగానే అతనిపై ఆమె మనసు పారేసుకుంది. కాకపోతే ఆమె తన కోరికను అటు తండ్రికి కానీ ఇటు కచుడికి కానీ వెల్లడించలేదు. కచుడు దేవతల గురువైన బృహస్పతి కుమారుని తెలిసిన రాక్షసులకు అతని రాక ఇష్టం కాలేదు. వారతని సంహరించే ప్రయత్నాలు పలుమార్లు చేయడం, దేవయాని కోరికపై శుక్రుడు అతన్ని తిరిగి బ్రతికించడం జరిగింది. ఒకనాడు కచుడు ఒంటరిగా అడవికి వెళ్ళిన వేళ రాక్షసులు అతన్ని సంహరించి శరీరాన్ని బూడిదను చేసి దాని మద్యంలో కలిపి శుక్రాచార్యుల చేత ఆ మద్యాన్ని తాగిస్తారు. సురాపానాసక్తి కలిగిన శుక్రుడు కూడా పూర్వపరాలను గ్రహించకుండా ఆ మద్యాన్ని తాగాడు. కచుని రాకకై ఎదురు చూస్తున్న దేవయాని తండ్రి వద్దకు వెళ్ళి కచుని యోగక్షేమాలు చూడమని, అతడు రాకపోతే భోజనాదులు స్వీకరించరని ఏడుస్తుంది. కూతురి బాధను చూడలేని శుక్రుడు దివ్య దృష్టితో చూచి కచుడు తన గర్భంలో మధ్య రూపంలో ఉన్నాడని గ్రహించి అతనికి మృత సంజీవని విద్యను ఉపదేశించి తన కడుపును చీల్చుకుని రమ్మని
చెప్పడం. ఆ విధంగానే కచుడు బయటకు వచ్చి తిరిగి గురువును బతికించడం జరుగుతుంది. ఇక్కడ దేవయాని మనసులో కచుడి స్థానాన్ని చెప్పుకోవాలి. కచుడు తన గర్భంలో ఉన్నాడని, అతడు బతకాలి అంటే తాను మరణించాలని తండ్రి చెప్పినప్పుడు దోమాం శోకౌ అగ్నికల్పౌ దహేతాం కచస్య నాశః తవ చోపగాతః అంటుంది. అంటే కచుని మరణము తండ్రి మరణము తనను సమానంగానే బాధిస్తాయని చెప్పడం ద్వారా కచునికి తన మనసులో తండ్రితో సమానమైన స్థానాన్ని ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అంతేకాదు, కచుని మరణం తన జీవితంలో సుఖం లేకుండా చేస్తుందని చెప్పడం వల్ల శుక్రుడు తనకు ప్రాణాంతకమైన కచునికి మృత సంజీవని ఇచ్చి బతికించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కచునిపై దేవయానికి ఉన్న ప్రేమాభిమానాలకు నిలువెత్తు దర్పణంగా భావించాలి. తదుపరి కొంత కాలానికి కచుడు దేవలోకానికి వెళతానని శుక్రుని అనుమతి పొంది వెళ్లే సమయంలో దేవయాని స్త్రీ సహజమైన సిగ్గుబిడియాలను విడిచి అతనిపై తన మనస్సులోని కోరికను, ప్రేమను, అనురాగాన్ని స్పష్టంగా తెలియజేసి తనను భార్యగా స్వీకరింపమని కోరుతుంది. దేవయాని కచుడిని భర్తగా కోరడంలో లౌకిక సంబంధమైన స్త్రీ పురుష సంబంధాన్ని మాత్రమే పరిగణించిన విధానం కనిపిస్తుంది. కాకపోతే ఆమె గురుపుత్రి కాబట్టి చెల్లెలతో సమానమని ఆమెను కచుడు తిరస్కరించడంలో ధర్మబద్ధత కనిపిస్తుంది. దానితో ఆమె కోపగించి ఈ విద్య నీకు సిద్ధించదు అని చెప్పించడం, అతడు ఆమెను బ్రాహ్మణుడు భార్యగా స్వీకరించడని చెప్పించడం కొసమెరుపు. ఇక్కడ దేవయాని శపించడంలోని ఉద్దేశం వేరు. తాను శపిస్తే కచునికి మృత సంజీవని విద్య ఉపకరించదు కాబట్టి మళ్ళీ దాన్ని సాధించే వరకు ఎక్కడికి పోతాడు? శుక్రుని శిష్యునిగా తన వద్దనే ఉంటాడు. ఈరోజు కాకపోతే మరో నాడైనా అతని మనసు మారదా? మారేటట్లు తను ప్రవర్తించలేదా? అది ఆమె ఆలోచన. కానీ కచుడు తాను ధర్మ మార్గానువర్తి కాబట్టి తనకు కాకపోయినా తాను నేర్చిన విద్యను మరొకరికి ఇచ్చి వారి ద్వారా దాన్ని ఉపయోగిస్తానని శుక్రాచార్యులు చెబుతాడు. తద్వారా తనకి శాప వ్యర్థమైంది. కచుని శాపం మాత్రం తనకి మిగిలిపోయినది. దేహ సంబంధమైన దేవయాని వాదం కాగా ధార్మిక సంబంధమైన కచుని వాదన అయితే ఈ సన్నివేశం మాత్రం ఆమెలోని అమాయకతను, ప్రేమపూర్ణ హృదయాన్ని, నిస్సంకోచంగా వ్యవహరించే స్వభావాన్ని తెలియజేస్తుంది. నిజానికి ఈ దేహ సంబంధ వాదం ధార్మిక దృక్పథం. ఈ రెండు చైతన్యాలు మధ్య ధర్మ సాధన లక్ష్యంగా నడవాల్సినది మానవ ప్రస్థానంగా చెబుతారు. అయితే ఇక్కడొక విషయాన్ని గ్రహించాలి. తన ప్రేమ విషయం తండ్రికి చెప్పి తండ్రి ద్వారా బృహస్పతిని, కచుని ఒప్పించి వివాహం చేసుకోవచ్చు. కానీ ఆమె అలా చేయలేదు. కచుని బతికించడంలో తనపై శుక్రుని కొన్న ప్రేమ ఉపయోగించుకున్నదే కానీ తన వివాహ విషయంలో దాన్ని ఉపయోగించుకోలేదు. తండ్రి ద్వారా కచుని భర్తగా స్వీకరించడం తన ఆత్మాభిమానానికి గొడ్డలు పెట్టు లాంటిది భావించి ఉండవచ్చు. అంతేకాదు, భార్యాభర్తల మధ్య ఉండాల్సింది సహజ ప్రేమ, ఆకర్షణ. అది పరస్పర అవగాహనలో రావాలే కానీ మరొకరి ప్రమేయంతో రావటం వల్ల బలహీనమవుతుందని భావించనవచ్చు. ఈ సన్నివేశంలో ఆమె అమాయక ప్రవృత్తి, స్వతంత్ర భావన, మనస్సు సంకోచరహితంగా తన మనసును ఆవిష్కరించుకునే విధానము కనిపిస్తుంది. అలాగే తన కోరిక నెరవేరనప్పుడు ప్రతీకారము తీర్చుకునే విధానము కనిపిస్తుంది. మరొక సామాజికాంశం ఇందులో కనిపిస్తుంది. చాలా సందర్భాలలో మన ప్రమేయము లేకుండానే మనకు ఏ విధమైన సంబంధం లేని అంశాలలో ఎదుటివారి రాజకీయ చదరంగంలో పాత్రులు కావచ్చు. తదుపరి మోసపోయి బాధపడే అవకాశమూ ఉన్నది. దేవయానికి ఆ రాజ్యపాలకుడైన వృషపర్వుని కూతురు శర్మిష్ఠ ప్రియమైన స్నేహితురాలు. ఒకనాడు శర్మిష్ఠ మరియు మరికొందరు చెలికాండ్రతో కలిసి ఉద్యానవనంలో ఒక సరస్సులో స్నానం చేసి గట్టుపైకి వస్తున్న సమయంలో పొరపాటున శర్మిష్ఠ తన వస్త్రానికి బదులుగా దేవయాని వస్త్రాన్ని కట్టుకుంటుంది. దానితో కోపగించుకున్న దేవయాని అంతరాలను మరిచి నా వస్త్రాన్ని కట్టుకున్నావని అధిక్షేపించటం. దానికి శర్మిష్ఠ కూడా నా తండ్రి వద్ద నీ తండ్రి వందివలే స్తోత్రం చేస్తూ చేతులు కట్టుకుని నిలుచుంటాడు, అలాంటి వాడి కూతురివి అంటూ అహంకరించి మాట్లాడుతూ యాచకి, భిక్షుకి అంటూ దేవయాన్ని సంబోధిస్తుంది. దేవయాని కూడా కోపంలో శర్మిష్ఠ కట్టుకున్న వస్త్రాన్ని లాగటం, శర్మిష్ఠ దేవయాన్ని అక్కడే ఉన్న నూతిలోకి తోసివేసి వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇరువురు బాల్య స్నేహితులే అయినా చిన్న మాట పట్టింపు చిలికి చిలికి గాలివాన అయినట్లుగా మారింది. ఇక్కడ ఒకటి ఆలోచించాలి. అటు దేవయాని, ఇటు శర్మిష్ఠలు ఇరువురు తమ అభిజాత్యాన్ని ప్రదర్శించారు.
తన తండ్రి గురువైతే తానే గురువైన రీతిగా ప్రవర్తించింది దేవయాని. అలాగే తన తండ్రి రాజైతే తాను రాజుగా ప్రవర్తించింది శర్మిష్ఠ. నిజానికి ఈ ఇరువురు తమ తండ్రుల హోదాలను ఆసరాగా చేసుకొని తమ శక్తిని సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోకపోగా వారి అర్హతలే తమ అర్హతలుగా భావించి అహంకరించటం కనిపిస్తుంది. ఇది సగటు స్త్రీ మానసిక స్థితికి అద్దం పట్టగా ఈ ఇరువురి అహంకారము తదుపరి వారి జీవితాలను మరొక మలుపు తిప్పింది. ఈ విధానం పురుషులకు సహజమే. శర్మిష్ఠ నూతిలోకి నెట్టడం వల్ల ఒకవైపు ఆక్రోశము, మరొక వైపు ఆవేదనలో మగ్గిపోతున్న దేవయాని ఉన్న నూతి వద్దకు వేటాడుతూ దాహాన్ని తీర్చుకునేందుకు వస్తాడు యయాతి అనే మహారాజు. ఆ బావిలో దేవయాన్ని చూచి ఆమెను వెలికి తీసి ఆమె వివరాలు అడుగుతాడు. దానికి ఆమె యసౌ దేవర్హతాన్ దైత్యాన్ ఉత్థాపయతి విద్యయా తస్య శుక్రస్య కన్యా అహం అంటుంది. అంటే ఎవరైతే చనిపోయిన దైత్యులకు ప్రాణదానం చేస్తున్నాడో ఆ దానవ గురువైన శుక్రాచార్యుల కూతురును అంటుంది. తాను శుక్రుని కుమార్తెను అని చెప్పవచ్చు. కానీ ఎవరైతే చనిపోయిన దైత్యులకు ప్రాణదానం చేస్తున్నాడో ఆ దానవ గురువైన శుక్రాచార్యుల కూతురు అనడం ద్వారా తన అభిజాత్యాన్ని ప్రదర్శించడమే కాక తన తండ్రి శక్తి సామర్థ్యాలను చెప్పడము కనిపిస్తుంది. అంతేకాదు తన తండ్రి శక్తి సామర్థ్యాలు తన శక్తి సామర్థ్యాలుగా చెప్పుకోవటము కనిపిస్తుంది. దేవయానిని వెతుక్కుంటూ శుక్రాచార్యుడు ఆ నూతి వద్దకు వచ్చాడు. తండ్రితో జరిగిన విషయం చెప్పి తాను ఆ రాజ్యానికి రానని మొండికేసింది దేవయాని. తపసంపన్నుడైన శుక్రుడు తన కర్తవ్యాన్ని తెలిసినవాడు కాబట్టి ఆమెకి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె వలనే అహంకారాన్ని చూపవలేదు. ఆమె శాంతింపలేదు. అనురాగం, నీపు, సాహసం కలవారిని అవమానించి అవివేకుల వద్ద ఉండటం కంటే కష్టం మరేదైనా ఉన్నదా అంటూ తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకించింది. చివరగా ఆమె సంతోషానికే వృషపర్వుని కొలువును వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు శుక్రుడు. చారుల వల్ల ఆ విషయాన్ని తెలుసుకొని వృషపర్వుడు పరుగున అక్కడికి వచ్చాడు. వృషపర్వుని అభ్యర్థన మేరకు శర్మిష్ఠను 1000 మంది దాసీలతో సహా పరిచారికలుగా కోరి తన పంతాన్ని విడిచి ఇంటికి చేరింది దేవయాని. శర్మిష్ఠను జీవితాంతం దాసీగా పొందిన దేవయాని తన పంతాన్ని నెగ్గించుకొని శర్మిష్ఠ తన స్నేహితురాలని మరిచి దేవయాని తన తడాకా ఏమిటో చూపించింది. ఒక దెబ్బకు 1000 దెబ్బలతో ప్రతీకారం తీర్చుకున్నానని సంతోషించిందే కాని భవిష్యత్తులో తనకెదురు అవబోయే కష్టాన్ని తానుగా కొని తెచ్చుకున్నట్లయింది. ఒకనాడు దాసీజనంతో జలవిహారం చేస్తున్న సమయంలో అడవిలో యయాతి తిరిగి కనిపించాడు. తనను భార్యగా స్వీకరించమని అతన్ని కోరింది. విలోమ వివాహం అధర్మమని అతడి వివాహానికి అంగీకరించకపోతే ఆనాడు తనను నూతిలో నుండి రక్షించిన వేళ తన పాణిని గ్రహించావని దానితో తమ వివాహం జరిగిందని తర్కం చెప్పింది దేవయాని. అంతేకాదు తన తండ్రిని పిలిచి అతనితో వివాహం ధర్మబద్ధమే అని చెప్పించింది. ఇక్కడ కూడా దేవయాని గజుని విషయంలో లాగానే తన హృదయాన్ని సమర్థించుకుంది. తన ఇష్టాయిష్టాలే ప్రధానంగా భావించింది. ధర్మాధర్మ విచికిత్సకు ఆమె వద్ద స్థానం లేదు. యయాతి వివాహ సందర్భంలో శర్మిష్ఠను కూడా తనతో దాసిగా పంపుతూ యయాతితో శుక్రుడు ఈమె రాజకన్య కాబట్టి ఈమెకు సకల సౌకర్యాలు కల్పించాలని, కాకపోతే ఆమెతో కలిసి శయనించకూడదని నియమం పెడుతూ పంపించాడు. దేవయాని ఇక్కడ స్వార్థపరురాలైన స్త్రీగా కనిపిస్తుంది. తన సుఖం, ఆనందం ముందు పితృభక్తి, రాజభక్తి, స్నేహశీలత ఇవేమీ పనిచేయలేదు. నిజానికి దాంపత్యం అనేది భారతీయ సంప్రదాయంలో అద్వైత ప్రణయసిద్ధికి మార్గం చూపాలి. కానీ అహంకారాలకు, అంతర్సంఘర్షణలకు స్థానం కారాదనే ప్రాథమిక సూత్రాన్ని మరిచింది దేవయాని. సాంసారిక జీవనంలో యయాతి దేన్ని పొందాలనుకున్నాడో దాన్ని అందించడంలో ఆమె విఫలురాలైంది. సంతానం కలిగినా వారి బంధంలో ఆప్యాయతలు అంతగా బలపడలేదు. ఒకనాడు అసామాన్య సౌందర్య రాశి అయిన శర్మిష్ఠ యయాతిని దర్శించి తనకు సంతానం ప్రసాదించమని కోరింది. అతన్ని ఒప్పించింది. ఫలితంగా 3 కుమారులు జన్మించారు. దేవయాని అమాయకత్వం ఆమెని మోసగించినట్లయింది. శర్మిష్ఠ కుమారులను చూచి సత్యాన్ని తెలుసుకుని కోపంతో తండ్రి చెంతకు చేరింది. భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదాన్ని వారే పరిష్కరించుకోవాలి కానీ ఇతరుల ప్రమేయాన్ని కోరకూడదని ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయింది. మితిమీరిన అభిజాత్యం వల్ల తన సంసారాన్ని తానే విచ్ఛిన్నం చేసుకునేందుకు బీజం వేసుకుంది.
కూతురు బాధను భరించలేని శుక్రుడు విజ్ఞతను మరిచి యవ్వన మదంతో చేసిన నియమాన్ని మరిచిన శర్మిష్ఠతో సంతానాన్ని కన్నావు గనక వార్ధక్యం పొందమని అల్లుణ్ణి శపించాడు. దీనివల్ల ఎవరికి నష్టమో ఆలోచననే లేదు. చివరగా యయాతి ప్రార్థనకు కలిగిన శుక్రుడు యయాతికి శాప నివారణ సూచించాడు. తన వార్ధక్యాన్ని ఎవరైనా తీసుకుని వారి యవ్వనాన్ని ఇస్తే ఆ శాపం వర్తించదని చెప్తాడు. శర్మిష్ఠ కనిష్ఠ కుమారుడైన బూరుడు అనబడేవాడు యయాతి వార్ధక్యాన్ని తీసుకునేందుకు అంగీకరించటం, కాలాంతరంలో అతనే చక్రవర్తిగా నియమితుడు కావటం, దీంతో కథ ముగింపైంది. దేవయాని ధర్మం తెలిసినదే కాని అవిజాత్యం తప్పుడు నిర్ణయాలు తీసుకునేందుకు ప్రోత్సహించింది. అమాయకత్వంతో అహంకారంతో శర్మిష్ఠను దాసిగా చేసుకున్నదే కాని ఆమెను తనకు సవతిగా నిలుస్తుందని గ్రహించలేకపోయింది. స్వార్థం తప్ప పరార్థాన్ని గ్రహించలేని దేవయాని మనస్సు గృహస్థ ధర్మాన్ని నిలపలేకపోయింది. అజరామరమైన ధర్మాన్ని నిలపడం కోసం అవసరమైతే భౌతిక సుఖాలకు దూరం కావాలని సామాన్య సూత్రాన్ని మనవడం వల్ల భర్తకు తండ్రి ఇచ్చిన శాపం నేపథ్యంలో రెండిటికి చెడ్డ రేవడిగా మారింది. నిజానికి ఆమె జీవితం మొత్తం దేవతల చేత నడిపింపబడిందా అని అనుమానం వస్తుంది. 2 ప్రధానమైన సన్నివేశాలలోనూ ఆమె ప్రమేయం లేకుండానే ఆ చటంలో బిగించబడింది. కచుడు తన లక్ష్యం సాధనలో ఆమె ప్రసన్నురాలిని చేసుకోవడంలో కృతకృత్యుడయ్యాడు. 2వ సందర్భంలో వాయు రూపంలో శర్మిష్ఠ దేవయాని వస్త్రాలను కలిపి దేవతలు వారి ప్రయోజనాన్ని నెరవేర్చుకున్నారనిపిస్తుంది. అలాగే శర్మిష్ఠ తన స్నేహితురాలైన ఆమెను అవమానించే ప్రయత్నం చేసి ఆ వలయంలో తానే చిక్కుబడటం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే దేవయాని సార్థక నామధేయురాలనిపిస్తుంది. దేవతల చేత నడిపింపబడింది. దేవయాని ప్రవర్తన వలన ఆమె మంచి జరిగిందా చెడు జరిగిందా అనే దానికన్నా ఆమె స్వాభిమానం, అభిజాత్యం, అహంకారం, అమాయకత, తొందరపాటు, సహనం లేకపోవటం వల్ల ఆమె జీవితం రసహీనమైంది అన్నదే సత్యం. ఈనాటి సమాజం ఆమె నుండి ఎలా సందేశాన్ని తీసుకోవాలో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. నమస్కారం. ఇప్పుడు సహస్రాంశ తేజోమయుడైన ఆదిత్యుని గురించి ఎన్నో విషయాలను మనకి తెలియజేస్తున్నారు శ్రీమతి మంత్రవాది మహాలక్ష్మి గారు. ఆ విషయాలు ఏంటో విందామా మరి? అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ యొక్క 8వ తారీఖు తర్వాత నుంచి పుష్యమాసంలో నుండి మాఘమాసంలోకి అడుగు పెడుతున్నాం. మాఘమాసానికి సూర్యుడికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకతని కూడా మనం ఎప్పుడూ కూడా చెప్పుకుంటూ ఉంటాం. మాఘమాసంలో ఆదివారాలు సూర్యనారాయణమూర్తికి మనం పొంగలి వండి నివేదన పెడతాం. అసలు ఈ సూర్యుడిని ఆరాధించడంలో ఉన్న ప్రత్యేకత ఏమిటండి? అసలు దినం జరుగుతోంది అంటే మనకి పగలు రాత్రి యొక్క చర్య ఆ సూర్య భగవానుడే, ప్రత్యక్ష దైవం అని కూడా మనం చెప్తున్నాం. ఈయన ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క ఋతు మార్గం అనేటటువంటిది, మార్పు అనేటటువంటిది మనం ఈ ప్రకృతిలో చూస్తున్నాం. ఎందుకంటే అలా మారాలి? సూర్యభగవానుడు ఎందుకు అలా మారుతాడు? సృష్టించినటువంటి సకల జీవరాశులకి కూడా జీవనాధారానికి కావలసినటువంటి ప్రాకృతిక పరిసరాల్ని సృష్టించడం అనేది కూడా భగవంతుడు మనం అడగకుండానే సమర్పిస్తున్నాడు మనకి. సూర్యుడు అలా ఒక్కొక్క రాశిలో నుంచి ఒక్కొక్క రాశిలోకి ప్రయాణం సాగిస్తున్నప్పుడు మనకి ప్రకృతిలో అనేక మార్పులు, అనేక రకాల ఆహారం, తినే ఆహారం దగ్గర నుంచి మనకి రకరకాల ఏ కాలానికి అనుగుణంగా ఆ కాలాన్ని జీవరాశులన్నింటినీ పోషించడానికి ఆ కాలానికి అనుగుణంగా ప్రకృతిలో మార్పు తీసుకురావడం అనేటటువంటిది ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం భగవంతుడికి. అంతటి మార్పుకి సాక్షిభూతమైనటువంటి ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి. మరి మాఘమాసం ప్రత్యేకత ఏంటండి? మాఘపాదివారం నాడు మనం సూర్యుడికి మాఘపాదివారం నాడు ప్రత్యేకంగా జిల్లేడాకుల్లోనూ జిల్లేడు రథాలు కట్టి రథసప్తమి అని. ఈ మాఘమాసంలో సూర్యనారాయణమూర్తి యొక్క గమనంలో ఎప్పుడైతే ఆయన
ప్రయాణిస్తూ ఉంటాడో ఆదివారం మొదటి వారంగా మనం ఎప్పుడు చెప్పుకుంటాము. ఆది అంటే మొదలు అని చెప్తున్నాము. ఈ మొదలు వారంలో మొదటి రోజు సూర్యనారాయణమూర్తి యొక్క కాంతిలో వచ్చేటటువంటి ఆ కిరణాల్లో వచ్చేటటువంటి శక్తి అనేటటువంటిది మనం ఎన్నో రకాల మందులు వేసుకున్నా కూడా రాదండి. ఒక్క 3 రోజులు మనం ఎండలోకి వెళ్ళలేకపోతే ఎంత ఇబ్బంది పడతాం. మన శరీరం అంతా కూడా ఏదో నష్టపోయినట్లుగా కాంతిహీనంగా అయిపోతుంది. ఎందుకండి? ప్రకృతి నుంచి వచ్చేటటువంటి ఆ సూర్యనారాయణమూర్తి. నాకు ఒక చిన్న అనుభవం కూడా ఉంది ఈ విషయంలో. మా అమ్మగారికి ఆవిడ చాలా ఎనర్జెటిక్, పాతకాలం ఆవిడ. ఈ రోజుకి కూడా ఆవిడకి ఏ రకమైన మందు లేదు. అవలీలగా ఆవిడకి 50 మంది నుంచి 100 మందికి వంట ఈజీగా చేసి పెట్టగలరు. అలాంటి ఆవిడకి ఒకసారి సడన్గా జ్వరం వచ్చింది. జ్వరం వస్తే తీసుకెడితే మలేరియా ఫీవర్ అన్నారు. ఆ మలేరియా ఫీవరు చూపిస్తే మెడిసిన్ వాడాము. తర్వాత అది తగ్గిన తర్వాత 3 రోజులు పోయిన తర్వాత నార్మల్గా స్టేట్కి రావాలి. వారం రోజులైనా కూడా ఆవిడ మామూలు స్థితికి రాలేకపోతున్నారు. ఇదేమిటి అని చెప్పి మళ్ళీ తీసుకెడితే అప్పుడు డాక్టర్ గారు అన్నారు, బ్రెయిన్ మలేరియా అటాక్ అవుతుందండి, జాగ్రత్తగా ఉండాలి అన్నారు. ఇదేంటి ఇది, ఏమీ లేని ఈవిడికి ఇలాంటి పరిస్థితి ఏంటి అని చెప్పేసి అని వెంటనే నాకేం చేయాలో తెలియలేదు. ప్రత్యక్ష దైవము, ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి వాడు సూర్యనారాయణమూర్తి. ఎందుకంటే సూర్యనారాయణమూర్తిని అంటున్నాము అంటే, అవును, ఆయన తెచ్చేటటువంటి ప్రకృతిలో మార్పుల వల్లే మనం జీవనం సాగించగలుగుతున్నామండి. ప్రకృతి కనుక ఏ మాత్రం విరుద్ధంగా ఉన్నా కూడా ఒక్క జీవరాశి కూడా ఈ భూమి మీదనే నివసించలేదు. అంతటి సాక్షిభూతమైనటువంటి ప్రత్యక్ష దైవం ఆయన. అందులోనూ అరసవిల్లి, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అరసవిల్లి సూర్యనారాయణమూర్తి యొక్క దేవాలయం అనేటటువంటి అఖండమైనటువంటి ప్రాముఖ్యతను సంతరించుకున్నది అని తెలిసి నేను కూడా శ్రీకాకుళంలో చదువుకోవడం బట్టి అక్కడికి వెళ్ళి ఎందుకో అనిపించింది. రాత్రి వెళ్ళిపోయి పూజ చేశాను. అమ్మకి మొన్నాడు సూర్య నమస్కారాలు చేయించాం. సూర్యుడు ఏమి అడగడటండి. విష్ణుమూర్తి ఏమో అలంకార ప్రియుడు, శివుడేమో అభిషేక ప్రియుడు. సూర్యుడికి ఒక్క నమస్కారం చాలటండి. అందుకనే సూర్య నమస్కారాల ఆసనాలు 12 చెప్పారు. ఎందుకండి అంటే ఆ ఆసనాలు వేయడం ద్వారా శిరస్సు నుంచి పాదాల వరకు ప్రతి ఒక్క శరీర భాగం కూడా కదిలి ఆ కండరాలు అనేటటువంటివి కదలిక వల్ల మనలో ఉండేటటువంటి ఆ యొక్క శక్తిహీనటువంటి కణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోయి మంచి కణాలుగా మనకి ఉండడం కోసమేనండి. అందుకని సూర్యనారాయణమూర్తి ఎప్పుడూ కూడా నమస్కారంతో సంతృప్తి చెందుతారటండి. అందుకని సూర్య నమస్కారాలు అంటారు. అవి చేయించానండి. ప్రత్యక్షంగా రోజు కనిపిస్తున్న ఆయనకి మనం దండం పెడతాము, ఒక్కొక్కసారి పెట్టము. కానీ సూర్య నమస్కారాలు చేయించి నేను ఇంటికి వచ్చి ఆ రోజు అమ్మకి తీర్థం ఇచ్చాను. మర్నాడు నుంచి ఏ మందు లేకుండా ఆవిడ మామూలు మనిషి అయిపోయింది. ఆ మలేరియా ఎక్కడికి పోయిందో ఏమో లేదు. అవునా, ఇంత ప్రత్యక్షంగా ఉందా అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏమిటి అంటే, ఎదురుగుండా ప్రత్యక్షంగా ఉన్నా కూడా మనకి దొరుకుతున్నటువంటి వనరుల్ని, అవకాశాలని, వాటన్నిటినీ కూడా ఉపయోగించుకుని ఎంతో తృప్తికరమైనటువంటి జీవనాన్ని మనం సాగించకుండా ఇంకా ఎక్కడో ఉన్నాడు దేవుడు, ఏదో పూజించాలి అనుకుంటున్నామండి. ప్రతిరోజు మనకి సాక్షిభూతంగా ఉన్నటువంటి ఆ సూర్య నమస్కారం, సూర్యుడికి ఒక్క నమస్కారాన్ని సమర్పించి అర్ఘ్యం ఇచ్చినట్లయితే ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు, సకల జీవరాశులకి కూడా శారీరకమైన దృఢత్వము, జీర్ణక్రియ అన్నీ కూడా బాగుంటాయనేటువంటిది అనేది ఇక్కడ నేను తెలియపరచాలనుకున్నాను నా అనుభవం ద్వారా. అలాగే కోణార్క్లో ఉన్నటువంటి సూర్య దేవాలయంలో ఇప్పటికీ కూడా ఎంతో శక్తి దాగి ఉందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారు. విగ్రహ ప్రతిష్ఠ జరగకపోయినా కూడా అక్కడ మూల విరాట్ని పెట్టాలని నిర్ణయించినటువంటి ప్లేస్ మీద ఎప్పుడూ సూర్యకిరణాలు పడతాయండి. చైతన్యం సంకల్ప బలం. వీక్షకులకు చివరిగా నేను రాసుకున్న కవితని చదివి వినిపిస్తున్నాను. మానవ సేవయే మాధవ సేవ. అన్నమో రామచంద్ర అన్న కేక వినపడగానే తల్లడిల్లిపోయింది. గోదారమ్మ ఒడ్డున పుట్టిన అపర అన్నపూర్ణమ్మ, ఆ చల్లని తల్లే డొక్కా సీతమ్మ.
ఆకలి డొక్కల కడుపులు నింపింది. అతిథి సేవకే జీవితం దారపోసింది. అభాగ్యులను ఎందరినో చేరదీసింది. మానవ సేవే పరమావధిగా తరించిపోయింది. ఆతిథ్యంలో తెలుగువారి ఖ్యాతి అందలమని ఎల్లలు దాటే కీర్తి పొందింది. ఆంధ్రదేశమంతటా అన్నపూర్ణగా నిలిచే అన్నదాతలెంత త్యాగదనులో కదా. ధన్యవాదాలు. మరొక వీడియో సంచికలో కలుసుకుందామా మరి. మీ మహాలక్ష్మి.